జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? రాజ్యంలో ప్రజలు ఉంటారు, రాజు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళల్లోని దొంగలు కూడా ఉంటారు. రాజు ఎప్పుడు ఈ ప్రజల్ని చక్కగా చూసుకోవాలనే భావంతో ఎవరికి ఏది కావాలో అది సమకూరుస్తూ వాళ్ళు అడిగే చేస్తూ ఉంటాడు రాజు. ఆ ఊళ్ళో ఒక ఆలయంలో బుర్రకథ చెప్తూ ఉన్నారు. ఈ బుర్రకథ వినటానికి అందరూ ఊరంతా కూడా ఆలయానికి వెళ్దాం అనుకుంటారు. ఇదే అనువుగా తీసుకొని అక్కడున్న దొంగలు కూడా వీళ్ళైతే బుర్రకథ వినటానికి వెళ్తారు, మనమైతే వాళ్ళ గుడిసెల్లో ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఉన్న సామాన్లన్నీ మనం తెచ్చుకుందాం, మనకి ఏది విలువగా ఉంటే అవి మనం తెచ్చుకొని దొంగతనం చేద్దాము అనుకుంటారు ఈ దొంగలు. ఈ ప్రజలందరూ కూడా బుర్రకథ వినటానికి వెళ్ళారు. వీళ్ళకేమో దేవుడంటే పడదు, దేవుడు మాటలంటే అసలు పడవు. అందుకని వీళ్ళు అలా వాళ్ళ ఇళ్ళలోకి దోచుకోవడానికి వెళ్తూ ఉంటే, అరే మనం వెళ్తుంటే అదిగో వాళ్ళు ఏయోటి చెబుతూ ఉంటారు, అవి మన చెవుల్లో పడుతుంటాయి, మనం శుభ్రంగా దూది పెట్టుకొని వెళ్ళామనుకో వాళ్ళు ఏ చెప్పినా కూడా మనకి వినపడవు అనుకొని దూది పెట్టుకొని చెవుల్లో వెళ్తారు. ఆలయం దాటి ఊళ్ళోకి వెళ్ళాలి. వీళ్ళు ఆలయం మీదుగా వెళ్తుంటే గాలి వచ్చేసేసి వాళ్ళ చెవుల్లో పెట్టుకున్న దూది కిందకి జారిపోయింది. జారిపోతే అప్పుడు ప్రసంగంలో బుర్రకథలో వచ్చిన విశేషం ఏంటంటే, దేవుడు పైనుంచి కిందకి వచ్చేటప్పుడు అందరినీ ఆశీర్వదిస్తారు, అందరికీ ఏవి కావాలో అవి ఇస్తారు. ఆయన వచ్చింది గుర్తుగా ఏమిటి అంటే, పైనుంచి స్వామి కిందకు వచ్చినప్పుడు వారి కాళ్ళు కనపడవు అని చెప్తారు బుర్రకథలో ఆయన. అలానే మంచి వాళ్ళకి, యోగులకి, మునులకి, ఋషులకి, ఇంకెవరికైనా మంచి చేసే వాళ్ళకి కాళ్ళు అయితే భూమి మీద నిలబడవు, వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థానాల్లోనే ఉంటారు అని చెప్పుకుంటూ వస్తున్నారు బుర్రకథలో. ఇవి వీళ్ళ చివర కొంచెం పడ్డాయి. ఈలోగా వీళ్ళు దూసరి చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ దొంగతనానికి. ఊళ్ళోకి వెళ్ళారు, వాళ్ళ ఇళ్ళలో దొంగతనం చేశారు, మూటలు కట్టుకున్నారు, తీసుకొని భుజాన వేసుకొని వచ్చారు. అక్కడ ఉన్న మారువేషాల్లో తిరుగుతున్నారు కదా రాజభటులు, వాళ్ళు చూసి ఇది మనం తప్పు అని వీళ్ళని వాదిస్తే వీళ్ళు చిక్కరేమో, వెళ్ళిపోతారేమో, వీళ్ళని ఎట్లయినా సరే పట్టుకోవాలి, ప్రజలందరికీ దేవుడు అంటే ఇష్టం కదా, అందుకని మనం దేవుడి వేషాలు వేసుకొని పోయి వీళ్ళ మనసును మారుద్దామనుకుంటారు రాజభటులు. అలా దేవుడి వేషం వేసుకొని వెళ్ళి, అరే నాయనా ఇది తప్పురా, నీకు ఎన్నో జన్మల పాపాలు కలుగుతీయి, ఇలా అందరిళ్ళలో దొంగతనం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలంరా మానవ జన్మ, ఈ జన్మెత్తటమే ఒక ధన్యము, ఈ జన్మలో చేస్తే పుణ్యాలు చేయాలి కానీ పాపాలు చేయకూడదు అనే హితబోధలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఈ దొంగలు వెళ్ళ. అయితే చెయ్యకూడదా, నువ్వెవరు మాకు చెప్పడానికంటే నేను దేవుణ్ణి అంటారు వీళ్ళు. దేవుడు అయితే నీ కాళ్ళు చూపించు అన్నారంట. కాళ్ళు చూపించగానే కాళ్ళు కానొచ్చినాయి. కాళ్ళు కానొస్తే వీళ్ళు దేవుళ్ళు కాదు, మంచి ఋషులు కాదు, మునులు కాదు, వీళ్ళెవరు, మీరెవరో గట్టిగా చెప్పండి లేదా చంపేస్తాను కత్తి తీశారంట. మేము రాజుభట్లో అన్నారంట. అయితే రాజభటులు అయితే మాకేంటి, రాజు అయితే మాకేంటి అని కత్తులు తీసుకుని ఎమ్మడబడ్డారంట. ఎమ్మడబడికి వీళ్ళు బాగా బలవంగా ఉండటం వల్ల ఈ రాజభటులు మన రాజ్యానికి వెళ్ళి అందరినీ పిలుచుకొని వద్దాం అన్నట్టుగా పారిపోయారంట. పారిపోతే ఈ దొంగలు అనుకున్నారంట, అరే మనం 2 మాటలే మనం విన్నది, కొంచెంగా విన్నాము, కొంచెంగా వింటేనే చూడు మనకి ఎంత మేలు జరిగిందో, రాజభటులే వచ్చినా కూడా మనం పట్టుబడలేదు, అలాంటి ఇంకా మంచి మాటలు, ఇంకా దేవుడి కథలు ఇంకా వింటే ఇంకా మనకు మంచి జరిగిద్దేమో, ఇవాళ నుంచి మనం మంచి మాటలే విందాము, దొంగతనాలు చేయొద్దు, అవి వింటే మనకు మంచి జరిగిద్ది అని మనసులోకి కలిగి ఆ మూటలన్నీ ఎవరిళ్ళలో వాళ్ళకి పెట్టి వీళ్ళు కూడా బుర్రకథ వినటానికి ఆ ఆలయంలోకి వెళ్ళారంట. ఒక్కసారి వాళ్ళు మంచి మాట వింటేనే దొంగలుగా ఉన్న వాళ్ళు కూడా మారిపోయారు. అలాంటి రోజు మనం మంచి మాటలు వింటే మన మనసు పారిపోయి మనం కూడా మంచి మార్గంలోకి నడుస్తామని చెప్తుంది ఈరోజు మంచి మాట. జై శ్రీమన్నారాయణ.